ఏం బాలయ్య లేదండి మన వంశీ. బాలయ్య ఎవరంటే 20 ఇయర్స్ నుంచి వాళ్ళు 2 డెకేడ్స్ నుంచి ఆల్మోస్ట్ బాలయ్య బాబు కోసం ఒక వెబ్‌సైటు అండ్ హ్యాండిల్స్ నడుపుతున్నారన్నట్టు ఫ్యాన్ పేజెస్ అవునవును. బేసిక్‌లీ. అవును. యాహ్! ఓకే. అవునవును బ్రదర్. సో లేదండి బేసిక్‌గా ఏంటంటే ఇందాక చెప్పాలనుకుంది బేసిక్‌గా బాలయ్య బాబు గారికి ఎవరికన్నా హిట్ ఇస్తే ఏ డైరెక్టర్‌నన్నా మేము ఎంతో అభిమానిస్తాం ఆ డైరెక్టర్స్‌ని. సో మీ పాయింట్ ఆఫ్ అవును. వ్యూకి వచ్చేసరికి ఏంటంటే మీరు సినిమా రిలీజ్ అవ్వకముందే సో మిమ్మల్ని మేము అభిమానించడం అనేది స్టార్ట్ చేసామండి. మీరు 1 ఇయర్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా! ఇట్లా సో బాలయ్య బాబు గారితో నేను ఇలాంటి సినిమా చేయబోతున్నాను. ఇట్లా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఇలా చెప్పి 1 ఇయర్ బ్యాక్ స్టార్టింగ్ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ అవును. ఇంటర్వ్యూ నుంచే బేసిక్‌గా మాకు చాలా నమ్మకం ఏర్పడిందండి మూవీ మీద. డెఫినెట్‌గా సో అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో మేము కూడా అంతకంటే ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఉన్నామండి. డెఫినెట్‌గా ఈ సినిమాతో సో మీ కెరియర్‌లో కూడా ఇది డెఫినెట్‌గా ఒక మైల్‌స్టోన్ ఫిల్మ్‌గా ఉండిద్దని సో మేము నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. రిమైనింగ్ ఏంటంటే చెప్పారు ఆల్రెడీ. సో ఆ టైటిల్ కార్డ్ ఒకటాను. సో ఆ 50 ఇయర్స్ సందర్భంగా ఏదైనా 1 మినిట్ క్లిప్ పాసిబుల్ అయితే చూడండి. సో మేము ఇబ్బంది ఏం పెట్టం సార్. సో జస్ట్ ఏదైనా డన్. పాసిబుల్ ఉంటేనే మీ సైడ్ నుంచి చూడండి డెఫినెట్‌గా. సో మేమైతే చాలా తప్పకుండా. యాహ్! లాస్ట్ 2 డేస్‌లో కూడా మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూసాను సార్. ఆ ఇంటర్వ్యూస్ చూసినాక ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ బాగా హై ఎళ్ళిపోయినాయి. డెఫినెట్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా రీచ్ అవుదామని నమ్మకం ఉంది. సో ఎదురుగా Yeah, ఇంకేంటంటే సో ట్రైలర్ కోసమనే వెయిట్ చేస్తున్నాం. బేసిక్‌గా మాస్ మ్యాడ్‌నెస్ ఆ ట్రైలర్ ఎలా ఉండిద్దనేది మేము చాలా హై రేంజ్‌లో ఊహించుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. బాబీ గారు ఎన్ని Def- సాంగ్స్ అండి? 4 trailer. సాంగ్స్ అంటున్నారు నిజమేనా టోటల్ మూవీలో? అంటే మాంటేజెస్ సాంగ్స్ తో కలిపి 4 సాంగ్స్. ఓకే. అంటే ఇప్పుడు 2 రిలీజ్ అయిపోయినాయి. ఒకటేమో ఒక ఐటెమ్ సాంగ్ లాంటిదన్నారు. నెక్స్ట్ ఇంకొక సాంగా? సాలిడ్ డాన్స్ సాంగ్ ఒకటి రాబోతుంది. ఇది ఐటెమ్ సాంగ్ కాకోకుండా డాన్స్ లేదు సాంగా? అది లేకపోతే ఐటెమ్ సాంగ్ అదే డాన్స్? సాంగ్. నో యోగా. ఐటమ్ సాంగే. అది ఐటమ్ సాంగ్ లాగా ఉండదు. ప్రాపర్ హ్మ్. మనం ఏదైతే బాలయ్య బాబు సాంగ్ చూసి మనం థియేటర్ లో అవును. ఊగుతామో ఆ రేంజ్ సాంగ్ అది. ఓకే. సో ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆనందంగా ఉంటాడు ఆయన. అలానే హుక్ స్టెప్స్ ఉంటాయి. అలానే లిరిక్స్ కి ఫ్యాన్స్ అవుతారు. నేను ముందు నుంచి ఇంటర్వ్యూస్ లో కూడా అదే చెప్తున్నా. ఇంటర్వ్యూస్‌లో చూసామండి. యాహ్! లిరిక్స్ కి బాబీ బ్రో మీరు అదే చెప్దాం. మీరు once ఆ వీరసింహారెడ్డిలో సాంగ్ జై బాలయ్య తర్వాత సాంగ్ ఒక్కటి నేను టుక్ మూవీ టు నెక్స్ట్ లెవెల్. సో అలాంటిదేమన్నా ఒక్కటి అంతే. దీంట్లో కూడా ఏంటంటే నేను ఎంత హోంవర్క్ చేశానో మీకు ఈ సాంగ్ వచ్చిన తర్వాత అర్థం ఆ, అవుతుంది. లిరిక్స్ మీద యాహ్! ఎంత థ్యాంక్ యూ. శ్రద్ధ పెట్టాను. యాహ్! బా- ఇంటర్వ్యూలో బాబీ చూసామండి. డెఫినెట్‌గా ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో అది ఎప్పుడండి? అంటే సెకండ్ అలా రిలీజ్ చేస్తున్నారు యూఎస్ ఈవెంట్‌లో లేకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ఏమన్నా రిలీజ్ చేస్తారండి? నో ఫోర్త్ రిలీజ్ చేద్దామని బాలయ్య బాబు గారు అన్నారు యుఎస్ లో. ఓకే. ఓకే. వాళ్ళు ఉండాలి కదా హ్మ్. అక్కడ సర్ప్రైజ్ ఉండాలి కాబట్టి సో వీఆర్ ప్లానింగ్. అంటే మరి అంటే అది థర్డ్ సాంగ్ అండి నేను రిలీజ్ చేసేది? అంటే ఫోర్త్ సాంగ్ ఇప్పుడు ఈ లెక్కన? ఫోర్త్ సాంగ్ అది యాక్చువల్ గా కథకు ఓకే. సంబంధించింది. అది సినిమాతో పాటు వదల సినిమా బిఫోర్ 3 days ముందు వదల అనేది ఇంకా మేము డిస్కషన్ లో ఉంది. యా బాబీ గారు అది యాక్చువల్‌గా సారీ మీరు చెప్పండి. మీరు ఫినిష్ చేయండి. నాకు ఇంకోటి ఉంది బట్ యాహ్! బాబీ గారు అంతే ఒక్కటి అంతే. మీకు టైం ఉందా? లేకపోతే యుగా బ్రో ఒకసారి Yeah. బాబీ ఇప్పుడు లాస్ట్ ఏంటంటే మొన్న డాలస్ ఈవెంట్ లో ఫస్ట్ 2000 passes 10 minutes నెక్స్ట్